సరే ఈవీఎంలపై దేశవ్యాప్త చర్చ మండలిలో గట్టిగా పోరాడదామంటున్న జగన్మోహన్ రెడ్డి గారు మండలిలో మనకు బలం ఉంది, మనం తెలుగుదేశం పార్టీ మీద యుద్ధం చేద్దామని చెప్పి ఈరోజు ప్రకటించారు. అయిపోయిన వారం రోజులకే మీటింగ్ పెట్టి అంటే మొత్తం 52 మంది, 52 మందిలో 38 మంది వీళ్ళకి బలం ఉంది. మరి ఈ తెలుగుదేశం పార్టీకి 8 ఉన్నారు. అట్లాగే కొంతమంది ఇప్పుడు ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేసి కొన్ని పోయినాయి. మరి వాటితో పాటు ఆ పీడిఎస్ వాళ్ళకి ఒక 2 ఉన్నాయి. అట్లా సరే ఏదన్నా కానీ ఇప్పుడు ఆయన ఏంది, మన మండలిలో యుద్ధం చేద్దాం, మన మండలిలో బలం ఉందంటారు. ఎవరు? జగన్ గారు. నాకు అర్థం కాని ఏంటంటే ఆయనకి ఇంకా కూడా అర్థం కావట్లేదేమో అనిపిస్తూ ఉంది. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు 57% కూటమికి ఇచ్చారు, 40% ఇచ్చారు, నేను మీకు కాదంటలేదు. కానీ ఆ 40% కూడా ఏది గతంలో ఉన్న ఓట్లు, కూటమి ఓట్లు తొలగించి, లేదా ప్రతి దగ్గర కాన్స్టిట్యున్సీలో 500-1000 రూపాయలు ఎక్కువ వీళ్ళు డబ్బులు పంపిణీ చేసి వైసీపీ, మరి నువ్వు మంత్రుల్ని ఎమ్మెల్యేలని ట్రాన్స్ఫర్ చేసి ఇంత పెద్ద ఎలక్షనీరింగ్ చేస్తే కూడా ఐపాక్ లాంటి వాళ్ళందరినీ పెట్టుకొని పార్టీ వచ్చింది. మరి అంత వచ్చినా కానీ మీకు ఆ మెజారిటీలు చూస్తే మళ్ళీ భవిష్యత్తులో ఎన్నికల గురించి మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతాన్ని మాట్లాడకుండా ఉండాలి. కానీ ఆశ్చర్యంగా ఈరోజు ఏమంటారంటే మండలిలో మన బలం యుద్ధం చేద్దాం అంటారు. గతంలో మండలిని రద్దు చేయమని జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిల్లు పాస్ చేసి పంపించారు లోక్సభ. తర్వాత మళ్ళీ మండలిలో కొంతమంది అకామిడేట్ చేయాల్సి వచ్చి ఎమ్మెల్సీలుగా మళ్ళీ ఆ బిల్లుని రద్దు చేశారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఎక్కడ? కేంద్రంలో, రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇలాగే మాట్లాడితే ఇంకొక 2 సార్లు ఎవరైతే ఎన్డీఏ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి దాన్ని లోక్సభ పంపిస్తే, లోక్సభలో కనుక ఈ బిల్లుని కనుక ఆమోదించేస్తే ఏది శాసనమండలి రద్దు అనేది ఎగిరిపోయిద్ది. ఈ 38 మంది అవుట్. తెలుగుదేశం పార్టీకి 8 మంది ఉన్నారు. కాకపోతే ఆ 8 మందిని ఇంకొక రకంగా అకామిడేట్ చేసుకోవచ్చు. 38 మంది భవిష్యత్తుతో ఉన్న ఎమ్మెల్సీలతో వాళ్ళ భవిష్యత్తుతో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే గేమ్ ఆడటం మొదలుపెట్టారు. మొన్నటిదాకా నాకు గెలిచినటువంటి 151 మంది వాళ్ళతో గేమ్ ఆడారు. వాళ్ళని మొత్తాన్ని వెళ్ళిపోయారు వాళ్ళ జీవితాలు. నేను వాళ్ళ జీవితాలు భవిష్యత్తులో కూడా ఎందుకు తెలవదు. మరి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలతో కూడా గేమ్ ఆడేస్తున్నారు. నేనేమంటానంటే ప్రతిపక్షం పాత్ర బలంగా మనం పోషిద్దాం, మనం అడగాల్సినటువంటి చెప్పాల్సినటువంటి చెప్దాం అని కొంత గౌరవంగా చెప్పడం మంచిది. మనకు బలం ఉంది, మనం పీకేద్దామంటే అసలు మొత్తం శాసనమండలి రద్దు చేసి పారేస్తే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ శాసనమండలిని మళ్ళీ పునరుద్ధరించుకుంటే ఇదే గవర్నమెంట్ కాబట్టి ఈ మొత్తం 52 మంది తెలుగుదేశం వాళ్ళు అవుతారు. ఒక్కడు కూడా రాదు వీళ్ళకి. ఎందుకంటే 11 మందే, 11 మందికి ఒక్కటి కూడా రాదు. 16-17 ఉండాలి ఒక ఎమ్మెల్సీ ఎన్నిక కావాలంటే. అందుకని అనవసరంగా ఆ ఉన్నటువంటి వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి గేమ్ ఆడొద్దని మనకు అభిప్రాయం. సరే కాదు మేము ఎలాగ మాట్లాడతామంటే ఒక 2 సార్లు కనుక ఇలాగే మాట్లాడితే శాసనమండలి రద్దు చేసి, ఎన్డీఏ కదా అక్కడ ప్రభుత్వం, ఇక్కడ రద్దు చేసి అక్కడ రద్దు చేసి క్లియర్ చేస్తే అయిపోయినట్టే. కొత్తగా మళ్ళీ 52 మందికి పోస్టులు ఇచ్చుకోవడానికి తెలుగుదేశానికి అవకాశం ఏర్పడింది 52. సరే అలాంటి చంద్రబాబు నాయుడు గారు చేయరు అనుకోండి, అదే జగన్మోహన్ రెడ్డి గారితో చేసేసేవాళ్ళు, నో ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా చేస్తాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు ఆ పరిస్థితి చేయరు. కానీ ఈయన ఇలాగే మాట్లాడి రెచ్చగొడితే మాత్రం ఇది చర్చనీయాంశం అయింది. రేపు ఆయన ఏదైతే బిల్లు రెడీ చేశాడు గతంలో అదే బిల్లును మూవ్ చేసి దాన్ని బిచ్చుపై కొట్టేస్తే అయిపోయింది. అందుకని నేను విజయసాయి రెడ్డి గారు కూడా బీజేపీని ఏదో కార్నర్ చేయాలని కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మరి ఎందుకంటే ఇప్పుడు పులి ముందుకి జింకెళ్ళి డ్యాన్స్ వేసిద్దాన్ని వేస్తే ఏమైద్ది? పులి పంజాతో ఒక దెబ్బ వేసింది అనుకోండి, ఇంకా కొయ్యి 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 కింద పడిపోయింది. అలాగే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంతో వైఎస్ఆర్సీపీ పార్టీ గేమ్ ఆడటం మంచిది కాదు. అక్కడ కానీ ఇక్కడ కానీ వీళ్ళు తెలుగుదేశంతో గేమ్ ఆడటం కాదు. మాకు పార్లమెంట్లో బలం ఉంది, మేము మీసాలు తిప్పుతామంటే ఇప్పుడు పార్లమెంటు ఎవరైతే రాజ్యసభ సభ్యులు ఉన్నారో అందులో సగం మందికి పైగా అవకాశం వస్తే రేపు పొద్దున్నే పోయి జాయిన్ అయిపోతారు బీజేపీలో. విజయసాయి రెడ్డి గారు కూడా
బీజేపీ వాళ్ళు కనుక కొద్దిగా బోల్ట్లు కనుక కొద్దిగా టైట్ చేస్తే తెల్లారేటప్పటికి ఆయన పోయి భారతీయ జనతా పార్టీలోకి చేరి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం పెట్టి ఆయన చేసిన అరాచకాల వల్ల మాకు తప్పలేదని చెప్పి వెళ్ళిపోతాడు. ఓన్లీ కొద్దిగా బోల్ట్లు కొంచెం టైట్ చేస్తే అప్పుడు ఒకసారి ఫోన్ పోయింది గుర్తుందా? ఫోన్ పోయిందని అదే కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఫోన్ ట్రేస్ చేస్తే చాలు, ఏం పని లేదు. సాయిరెడ్డి గారు తెల్లారేటప్పటికి భారతీయ జనతా పార్టీలోనో అవకాశం ఇచ్చి ఏదైనా మార్గం ఉంటే తెలుగుదేశం పార్టీలోనూ అవకాశం ఇస్తే తెలుగుదేశం పార్టీలోనూ కాదు, ఇంకొంచెం అవకాశం ఇస్తే జనసేన పార్టీలోనూ చేరటానికి ఆయన కొద్దిగా బోల్ట్ 2 పాయింట్లు టైట్ చేస్తే చాలు, ఎక్కువ పని లేదు. 2 పాయింట్లు, 10 పాయింట్లు ఉంటుంది కదా, 2 పాయింట్లు చాలు. ఆ ఫోన్ ఒకటి ఎంక్వైరీ చేస్తే చాలు. అట్లాగే అరవిందోకి సంబంధించిన ఎంక్వైరీ చేస్తే చాలు, లేదా విశాఖ భూములకు సంబంధించిన ఎంక్వైరీ చేస్తే చాలు. ఏది చేసినా ఏ ఒక్క 2 పాయింట్లు బోల్ట్ టైట్ చేస్తే సాయిరెడ్డి గారు మరొక నిమిషంలో ఈ మూడిట్లో ఏ పార్టీలోకి అవకాశం వస్తే ఆ పార్టీలోకి తెల్లారేటప్పుడు ఉంటారు. ఎందుకు ఊరక మనం ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలి. ఊరక ఏదో ఉంది కదా అని చెప్పి మనం ఇది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు. సాయిరెడ్డి గారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీవ్ర అన్యాయం జరిగింది. ఆయన కూడా ఆయన అవమానించాడు. ఆయన కారు ఎనికిడితే వెళ్తా ఉంటే పరిగెత్తి కారు ఎక్కించుకోలేదని వీడియోలు తీసి పెట్టారు. ఆయన విశాఖలో ఉత్తరాంధ్ర సీఎంగా చెప్పుకుంటున్నాడని ఆయన నాడు పీకేసి తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో పడేశారు. అసలు కొద్ది రోజులు ఈయన అలిగి ఢిల్లీలో కూర్చున్నాడు. మళ్ళీ ఆడి నుంచి ఏదో మాట్లాడి తెప్పించారు. తర్వాత వాళ్ళ అల్లుడి విషయంలో శరత్చంద్రారెడ్డి విషయంలో ఏం జరిగిందో మనం చూసాము. లేదా శరత్చంద్రారెడ్డి కేసు టైట్ చేసినా కానీ సరిపోయింది, ఏముంది, అంతా 5 నిమిషాల పని. దీనికి ఎందుకు మొహమాటం? మరి చంద్రబాబు నాయుడు గారు అన్ని మొహమాట పడతారని నేనైతే అనుకోవట్లా. చంద్రబాబు నాయుడు గారు మొహమాట పడినా కానీ లోకేష్ అయితే మొహమాట పడతాడని నేనే రకంగా అనుకోవట్లేదు. కాబట్టి అందుకని మనం మాట్లాడి కొట్టించుకోకూడదు. సింహం దగ్గరకు పోయి జింక డింగ్ 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 అని ఎగిరితే ఏమైద్ది? జింక ఆహారం అయిపోతుంది. అందుకని మనం తొందరపడి మాట్లాడకూడదు. ప్రతిపక్ష పాత్రని గౌరవంగా పాటించాలి, అడగాలి, తప్పులేదు. అంతేగాని నాకు పార్లమెంట్లో బలం ఉంది, రాజ్యసభలో నాకు మండలంలో బలం ఉంది, నేను లేస్తే మనిషిని కాదంటే ఇక లేకోకుండా కూర్చోబెట్టే పరిస్థితులు వస్తాయి. ఎందుకు అనవసరంగా వివాదాలు? ఏదో జరుగుతూ ఉండే చూస్తూ పోతూ ఉంటామే. మొన్నటిదా మాట్లాడలేదు కదా, మొన్నటిదాకా అన్నిటికీ ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి కదా మాట్లాడతారు. ఈయనకెందుకు? ఆయన మాడతారు కదా, ఈయనకెందుకు? ఆయన దెబ్బకి ఈయన్ని తీసి బయటేసారు. నెంబర్ 2 ఇంతకుముందు ఈయన, తర్వాత నెంబర్ 10కి వెళ్ళాడు, నెంబర్ 20కి వెళ్ళాడు, అసలు కొన్నాళ్ళు లేడు. మళ్ళీ వచ్చేదో నెల్లూరు ఎంపీకి వేసారు. నెల్లూరు ఎంపీకి ఓడిపోతాడని ఆయన తెలుసు కదా, మరి వేయించారు కదా, మరి ఓడిపోయాడు కదా, మరి ఎందుకు మనకెందుకు ఇవన్నీ అవసరమా? మంచి సలహా చెబుతున్నాం, మంచి జనం చెప్పుకునేది, ఆయన శ్రేయోభిలాషులు చెప్పుకునేది, ఆయన పార్టీలో ఉన్నటువంటి ఆయన అభిమానులు లేకపోతే ఆయన సంబంధించిన చెప్పుకునేది ఇది చెబుతున్నాం మనం. అంతే, మనం ఏం కొత్తగా ఏం చెప్పట్లేదు. రాజ్కుమార్ ఉన్నారు సార్. రాజ్కుమార్ వేయండి, బయట్స్ వేయండి. ఇదే మాదిరిగా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ఏ మాదిరిగా పైకి లేచాము అన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్, విలువలు, విశ్వసనీయత. ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం. రాజకీయం అంటే ఎల్లవేళలా అధికారమే కాదు. విలువలు, విశ్వసనీయత లేని మనిషిగా రాజకీయాలు చేద్దామా, లేదా కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొని హుందాగా నిలబడుతూ, నేను ఒక్కటే మీ అందరికీ చెప్తా ఉన్నా, ప్రజల్లో ఈరోజు మనం చేసిన మంచి ఉంది, ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది. ప్రజల్లో ఈరోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈ రోజుకి కూడా ప్రజల్లో ఉంది. గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లోకి బతికే ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఆ టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, అది జరిగినప్పుడు, పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మన పాలన వస్తుంది, మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతాం అన్నది కూడా గుర్తుపెట్టుకొని అడుగులు వేస్తామా అన్నది మనలో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన. ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలుని పాపాల్లో భాగాలుగా
ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. ఈ పాపం ఊరికే పోదు. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా. How many MPs TDP has got today? 16 MPs. And whereas, what is our strength, YSRCP strength in Andhra Pradesh Parliament MPs? It is 15. So there is only difference of one MP. We have 11 in Rajya Sabha, 4 in Lok Sabha, and they have 16 in Lok Sabha, TDP. BJP, even though it is part of NDA, TDP, even though it is part of NDA, and BJP is వామ్మో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఆశ్చర్యం వేస్తుందండి. విలువలు అని చెప్పారు. విలువలు, అసలు ప్రత్యేక హోదా అనే అంశాన్ని నోటితో పలికేటువంటి అర్హత లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికలకు ముందు 2019 ఊరు వాడ మొత్తం తిరిగి విద్యార్థులతో పెట్టి ప్రత్యేక హోదా వస్తే మీ జీవితాలు మారిపోతే, ప్రత్యేక హోదా వస్తే మొత్తం చరిత్రలు మార్చేస్తామని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు ఏమంటున్నారు? ఎక్కిన 9 రోజులు రిజల్ట్స్ వచ్చి 9 రోజులు చంద్రబాబు నాయుడు గారు శిశుపాలుడల్లి తప్పులు చేసేస్తున్నాడట. ప్రత్యేక హోదా తేటలేదట, ప్రత్యేక హోదా అడగాలట, యువతకి అన్యాయం చేస్తున్నాడట. నిజంగా కొన్ని అంశాలను మనం మాట్లాడాలంటే కొంతమంది భలే మాట్లాడతారండి. అందుట్లో ఆ అదో ఆర్టు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎట్లా వచ్చిందో. అరే నాయన, నువ్వు 5 సంవత్సరాలు ప్రత్యేక గురించి అడగలేదు, నువ్వు మెడలు వంచి తెస్తావని చెప్పావు. అది ప్రత్యేక హోదా అయిపోయింది, ముగిసిన అధ్యాయం అని నువ్వే చెప్పావు. నువ్వు పార్లమెంట్, నువ్వు బయట ఎన్నికల ముందు చెప్పేశావు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా అడగమని చెప్పని నువ్వు అంటున్నావు. ఎంత అబద్ధం అండి, ఎంతటి అన్యాయం అండి. అంటే చెబితే ప్రయత్నం చెయ్యాలి అని చెప్పడంలో తప్పులేదు. శిశుపాలుడు చేసిన తప్పులు చేసాడంటండి. ఇంతకుముందే ఆయన సంతకం పెట్టింది ఎవరో చంద్రబాబు నాయుడు గారు, ఏది బాధ్యతలు తీసుకోగానే ఆయన 5 సంతకాలు పెట్టారు. అంటే ఏంటి ఆయన చెప్పిన శిశుపాలుడు చేసిన తప్పులు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో 16,347 మందికి మెగా డిఎస్సి ప్రకటించడం శిశుపాలుడు చేసిన తప్ప చంద్రబాబు నాయుడు గారు. 2, నువ్వు తెచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ తోటి ప్రజల సొమ్ము మొత్తాన్ని తాకట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తే వాళ్ళ ఆస్తులు మొత్తాన్ని దాన్ని రద్దు చేయటం, అది చంద్రబాబు నాయుడు గారు చేసిన శిశుపాలుడు చేసిన తప్పులా. నెంబర్ 3, ఏదైతే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు చేయటం చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్ప, అది శిశుపాలుడు చేసిన తప్ప. నెంబర్ 4, అన్నా క్యాంటీన్లు మొత్తం ధ్వంసం చేసేస్తే అన్నా క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేసి పేదవాడికి అన్నం పెడదామని చెప్పిన ప్రయత్నం చేయటం అనేటువంటిది, అది చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్ప. ఏదైతే యువత ఎవరైతే ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం, వాళ్ళ పారిశ్రామికలను తీర్చిదిద్దాం అని చెప్పని ఏదైతే స్కిల్ సెన్సెస్ని మొదలుపెట్టడం కోసం సంతకం పెట్టింది, అది తప్ప. అందుకు చంద్రబాబు నాయుడు గారు శిశుపాలుడు చేసిన తప్పులు చేస్తున్నాడా? ఇలా చెప్పే కదా 2014 నుంచి 19 వరకు ప్రజలను మైమరిచి, ప్రజలను అన్యాయం చేసి, ప్రజల్ని మాయమాటలు చెప్పి, ప్రజలతో విధ్వంసం చేసి, చివరికి 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు లేదేమో అనే విధంగా తయారు చేశారు కదా. ఇంకా కూడా అలా మాటలు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కదా అండి. ఒకసారి ఆలోచించండి. చెప్పేటప్పుడు వాళ్ళు ఏదో స్క్రిప్టులు రాసిస్తారు, అందుట్లో వాస్తవం ఏందో ఆలోచించుకొని చెప్పండి. అవి కూడా ఆలోచించుకోకుండా అలా చెప్పేస్తే అది తప్పు కదా, అన్యాయం కదా, దుర్మార్గం కదా. సంతకం పెట్టి 5 సంతకాలు పెడితే శిశుపాలుడు చేసిన తప్పులు అంటున్నారు. అంటే ప్రజలకు సర్వీస్ చేయటం, ప్రజలు అనుకున్నటువంటి చేయటం అనేటువంటి దాన్ని తప్పుగా జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారా అని అనిపిస్తుందండి. సరిగ్గా అది వారి ఇష్టం, వారు ఏదైతే అది. రాజకం
రాజ్ కుమార్ ఏంటి సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి మొత్తానికి గుడ్ ఈవినింగ్. అంటే ఇంకోటి చెప్తా ఉన్నారు ఇప్పుడే అందిన వార్త, విద్యాదీవెన కింద జగన్ ఫోటోతో ఉన్న కిట్లనే పంపిణీ చేయమని చంద్రబాబు, ఫోటో కోసం బ్యాగుల పంపిణీని ఆలస్యం చేయొద్దని. ఏదైతే విద్యాదీవెన కింద బ్యాగ్స్ ఇవి ఉంటాయి కిట్స్ స్కూల్ పిల్లలకి, అటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేశారంట. ఆ ఫోటోలు ఉన్నాయి అని చెప్పని ఇప్పుడు అధికారులు అవి ఉన్నాయండి, మరి ఆ బ్యాగ్లో అవన్నీ తీసేసి మళ్ళీ ఇద్దామంటే అవసరం లేదు, పంపిణీ చేయండి, ఆయన ఫోటోలు పిచ్చి ఆయనకు ఉంది, మనం ఏం చేద్దాం, కానీ అది కానీ ఆలస్యం చేస్తే విద్యార్థులకు ఆలస్యం అయింది కాబట్టి పంపిణీ చేయండి అని చెప్పారంట. మరి అదే ఇక్కడ తెలంగాణలో ఏదైతే పుస్తకాలలో గతంలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రిగా, అట్లాగే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ముందు మాట ఉందని చెప్పని ఆ పుస్తకాలు మొత్తం వెనక్కి తీసుకొచ్చి ప్రింట్ ఆపేసి మళ్ళీ పుస్తకాలను మళ్ళీ ప్రింట్ చేసి పంపించమని చెప్పారట. మరి ఇది కరెక్టా? అంటే ఆలోచించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు ఆ కిట్లు లేదు, పాడులు మొత్తం తీసేసేవారు. అది పరిపాలనా దక్షతకి ఆలోచనకి ఉన్న అంశం. అందుకు ఈయన శిశుపాలు చేసిన తప్పులు అన్నాడు. ఈయన ఫోటోతో ఉన్నటువంటి కూడా ఇప్పుడు కూడా పంపిణీ చేయమని చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉంటే విద్యార్థులకు మంచి జరిగే పని కాబట్టి, కానీ ఈయన ఏమన్నా అప్పుడే శిశుపాలు చేసిన తప్పులు చేసేసాడు, ప్రజలకు అన్యాయం చేసేసాడు, ప్రజలకు దోహం చేసేసాడు, మనం యుద్ధం చేద్దామని చెబుతున్నాడు. ఈ మాటలని ఆ క్యాండిడేట్లు ఎవరైతే వైసీపీ వాళ్ళు కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు కనుక నిజం అనుకొని కనుక ముందుకు వెళితే మీ జీవితాలు రాజకీయంగా అన్యాయం అయిపోతాయి, ప్రజలకు నష్టం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆయన చెప్పిన మాటలను ఒకసారి మళ్ళీ రిపీట్ చేసి గతంలో ఏం చెప్పారు, 19లో ఏం చెప్పారు, ఏం చేసాము అనేది ఒకసారి రివ్యూ చేసుకొని మాట్లాడమని కోరుకుందాం. సరే రాజ్ కుమార్ చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి మండల్లో గట్టిగా యుద్ధం చేస్తారా? ఇప్పుడు మీరు సార్ చెప్పండి. అంటే అది యుద్ధం చేయమని చెప్పినట్లేదు సార్, పార్టీ నుంచి వెళ్ళిపోతే వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోమని చెప్పినట్టు హెచ్చరిక చేసినట్టుంది సార్. అంటే నిజంగానే ప్రజల తరపున యుద్ధం చేయాలనుకుంటే, లేదంటే వారికి సంబంధించినటువంటి ఏదంటే ప్రతిపక్ష హోదాలో ఏదన్నా మాట్లాడాలనుకుంటేనో, లేదంటే నిజంగా శాసన మండలిలో వారి యొక్క గళం వినిపించాలనుకుంటే, నిజంగా ప్రభుత్వంలో ఏవైనా లోటుపాట్లు కానీ లేదంటే వారికి సంబంధించినవి ఏమైనా క్వశ్చనరీ చేయాలనుకుంటే నిజంగా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది సార్. కానీ గతంలో అంటే 2019 నుంచి 24 వరకు చూసుకున్నట్టు సార్, కూల్చివేతలతో మొదలయ్యి కేసులు పెట్టడంతో వరకు మొత్తం కూడా అవన్నీ కూడా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా గమనించారు సార్. అభివృద్ధి ఏం చేశారు, రాష్ట్రానికి పెట్టుబడులు ఏం తీసుకొచ్చారు, తదితర అన్నీ కూడా గమనించినటువంటి తర్వాతనే ఇటువంటి తీర్పునిచ్చారు సార్. అంటే గమనించాల్సింది ఏంటంటే, ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్, అంటే గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి సంఖ్యలు ఏమో వచ్చి ఉండవు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 151 వస్తేనేమో అదేమో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, మిగతా వారికి వస్తేనేమో అది ప్రజలు కాకుండా లేదంటే ఈవీఎంలు ఏమైనా ఈవీఎంలో ఏదైనా మిస్టేక్స్ జరిగినాయా లేదంటే ఇంకొకటి ఏమైనా జరిగినాయి అనేటువంటి విధంగా దాని మీద చర్చ రావాలనేటువంటి విధానం ఆయన మాట్లాడటం అనేది ఏమాత్రం కూడా సరికాదు సార్. ఏదైనా సరే 151 వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ కూటమికి 164 స్థానాలు వచ్చినా ఏదైనా కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి తీర్పే సార్, ప్రజలు గమనించి ఇచ్చినటువంటి తీర్పే సార్. కానీ ఒక మాట అన్నట్లున్నారు రాజ్ కుమార్, 5 సంతకాలు కూడా రాష్ట్రానికి. ఇప్పుడు రాజ్ కుమార్ ఒక మాట చెప్పినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మనం ఒక కునికేసి నిద్రలేసేటప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది అన్నారు. అవునండి అన్నారు కదా, నిద్రపోయి లేచేటప్పటికి 1864 రోజులు నిద్రపోయి లేవాలి. 2024 వరకు కళ్ళు మూసుకున్నట్టు అయిపోయింది. అదే కళ్ళు మూసుకొని లేకటం అంటే ఇట్లా కళ్ళు మూసుకొని లెగిస్తే కళ్ళు మూసి తెరిస్తే అయిపోయింది, కళ్ళు మూసుకొని తెరిస్తే అయిపోదు. 1864 రోజుల పాటు నిద్రపోవాలి అంటే 5 సంవత్సరాలు అంతే కదా. 5 సంవత్సరాల్లో 1820 రోజులు, 1820 రోజులు నిద్రపోతే కానీ సమయం కంప్లీట్ కాదు. అంటే 43,680 గంటలు ఏంది గంటలు నిద్రపోవాలంటే. ఒక్క రోజుకే టెన్షన్ తట్టుకోలేకుండా ఉంటే 1820 రోజులు మరి ఎక్కడ యుద్ధం చేస్తారు, ఎందుకు యుద్ధం చేస్తారు అంటే వారికి ఏదో ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నంలో పాపం భాగంగా ఆయన ఎక్కువ అరే బాబు అయిపోయింది, అయిపోయింది, నష్టం జరిగింది, మనం కలిసి ఉందాము, కలిసికట్టుగా ఉన్నాము. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను మీ విషయంలో, ఇప్పుడు ఇక్కడి నుంచి నేను మార్చుకుంటాను, కలిసి ఉందామని చెప్పట్లా, మీ ఇష్టం అని చెబుతున్నాడు. లేదంటే చంద్రబాబు నాయుడు గారు శిశుపాలు తప్పులు చేసాడు, అయిపోతుంది మనం వచ్చేస్తున్నాం అని చెబుతున్నాడు. ఒరే నాయన సరేలే రాజ్ కుమార్, కొన్ని మనం వినలేము, కొన్ని చూడలేము, కొన్ని చెప్పలేము.
ఏంతోనండి అసలు ఏం జరుగుతుందో ఎటు పోతుందో సమాజం. ఏ ప్రజలు పాపం అసలు పొలిటికల్ క్లాసులు పెట్టాలి ఈ ప్రజలు. ప్రొఫెసర్ నాగేశ్వర గారి చేత పొలిటికల్ క్లాసెస్ పెట్టించినట్టు సరికే ఏంటి